ఇవాళ మా అమ్మ విజయనిర్మల గారు ప్రతి నెల 15,000 రూపాయలు పెన్షన్లకు ఇస్తుంది. ప్రతి బర్త్డేకి ఆమె వయసుకు తగిన వేలు ఇస్తుంది. 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చింది గత టర్మ్లో. ఎందుకోసం? మా బాగుండాలని. యావరేజ్గా మా కుటుంబం నుంచి 2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మేము మాకి ఏమి ఆశించకుండా ఇచ్చి పనిచేస్తున్నాం మేము. కాబట్టి మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందండి. మీరు ఇంత ఆలోచనలు తీసుకొచ్చారని చాలామంది నన్ను అడగడం, వీళ్ళందరూ కూడా నా వెంట వచ్చి మీరు చేయాలనడం అనేది నాకు కూడా, నేను రాజీనామా చేద్దాం అనుకున్నాను. కొన్ని మనసుకు చాలా కష్టం వేసినటువంటి సంఘటనలు జరిగినాయి. అవన్నీ తలుచుకుంటే నాకు కళ్ళల్లో ఏడుపు వస్తుంది, నాకు నిజంగా బాధేస్తుంది. కానీ అవన్నీ మర్చిపోయి మా కోసం మా ఆఫీస్ అయినా ఊడుస్తాం, మంచి జరగాలి, సిల్వర్ జూబ్లీ టర్మ్ బాగా జరగాలి అనే ఆలోచనతో సరే నేను అంగీకరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టర్ము మేము ఒక మంచి కమిటీని తీసుకురావాలి. మేము ఎవరి మీద అంటం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఓట్లేను. ఒక్క టర్మ్ అంటే ఒక్క టర్మే, ఒక్క టర్మ్. నేను వేసినటువంటి విత్తనాలు ఇప్పుడు చెట్లుగా మొలుస్తున్నాయి. అవి ఎదగాలంటే మంచి కమిటీ కావాలి. పండ్లు ఎక్కువ మందికి అందాలంటే ఒక మంచి వర్కింగ్ కమిటీ రావాలి. ఈ ఉద్దేశంతోనే నేను కమిటీ అనుకున్న వెంటనే ఫస్ట్ సంప్రదించింది నా బాల్య మిత్రులు ఇద్దరు, జీవిత, రాజశేఖర్. జీవిత నా చెల్లెలు సమానరాలు. రాజశేఖర్ని అడిగి, రాజశేఖర్ తనకి మంచి ఆలోచన ఉంది, పనిచేసేటువంటి కెపాసిటీ ఉంది, లీడర్షిప్ ఉంది, ఆమెని మాకు అందిస్తే నేను జనరల్ సెక్రటరీగా తీసుకుంటాను, నీ అనుమతి ఉంటే అని అడిగితే, మా కుటుంబం ఎప్పుడు ఎవరు అడిగినా అన్నం పెడతాం, ఎప్పుడు మేము ఉంటాం, అలాంటిది నువ్వు అడుగుతున్నప్పుడు నా సోదరుడిగా ఖచ్చితంగా నా భార్యకు నేను మాట్లాడతానని చెప్పి జీవితాన్ని జనరల్ సెక్రటరీగా మాకు అందించడం జరిగింది. ధన్యవాదాలు రాజశేఖర్. ఇది అయిన వెంటనే నాకు ఇంకో ఆలోచన ఏమొచ్చిందంటే, దంపతులు ఇద్దరు, నేను కృష్ణా విజయనిర్మల గారిని చూశాను, తర్వాత వీళ్ళని చూశాను. ఆ అన్యోన్యత, కలిసి పనిచేయడం, ఏదైనా కూడా కలిసి నిర్ణయాలు. ఇద్దరు వేరే వేరే ఆర్టిస్టులు కానీ దంపతులు. నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రా, ఆ పదవికి ఆ పోస్టుకి గౌరవం ఉంటుంది, నువ్వు రావాలి అంటే చాలా రోజులు ఆలోచించాడు రాజశేఖర్. కొంచెం టైం తీసుకుంటాను, కొంచెం టైం ఇవ్వంటే మేమందరం కూడా కలిసి, నేను ప్రెసిడెంట్గా ఉంటా, నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీ జీవిత వస్తే ఒక పరిపూర్ణత వస్తుంది కమిటీకి, ఒక నమ్మకం కలుగుతుంది, పనిచేస్తామన్నటువంటి నమ్మకాన్ని మనం కలిగించగలుగుతాం, ఒక సిన్సియర్ లీడర్షిప్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మేము ముగ్గురం కూడా ఈ రోజున బరిలోకి దిగాం ఎన్నికల్లోకి. దాంతోపాటుగా వైస్ ప్రెసిడెంట్స్ హర్నాథ్ బాబు, అదేవిధంగా మాణిక్, సీరియల్ నెంబర్ 2 హర్నాథ్ బాబు, మాణిక్, వీళ్ళిద్దరినీ కూడా వైస్ ప్రెసిడెంట్గా రమ్మన్నాం. ఎందుకంటే వాళ్ళు సినిమాలో ఉన్నారు, మాలో ఎక్కువ కాలం ఉన్నారు, అనుభవజ్ఞులు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మేము రమ్మడం జరిగింది. గౌతమ్ రాజు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలకు ముందుంటాడు. ఒకళ్ళకి ఏమన్నా కాలేజీలో సీటు కావాలన్నా, ఏమన్నా ఒక సమస్య ఉన్నా గౌతమ్ రాజు ముందుకుంటాడు. కాబట్టి ఒక సీనియర్ నటుడుగా గౌతమ్ రాజుని ఒక పనివంతుడిగా మేము తీసుకోవడం జరిగింది. శివబాలాజీ మరొక జాయింట్ సెక్రటరీగా మేము తీసుకోవడం జరిగింది. శివబాలాజీ సేవా తత్పరిత ఉంది అతనికి చేయాలన్నటువంటి ఆశ ఉంది, వయసు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, యూత్ఫుల్ ఒక థింకింగ్ ఉంది, ఒక మంచి చేయాలన్నటువంటి రాజకీయానికి అతీతంగా ఒక మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో శివబాలాజీ నేను అడగిన వెంటనే ఒప్పుకున్నాడు. థ్యాంక్స్ శివబాలాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఇది ఒక మంచి టీమ్గా మేము తీసుకొని, దీంతో పాటుగా ప్రత్యేకంగా కోశాధికారి అనేది చాలా కీలకమైనటువంటి పోస్ట్. అది కూడా ఇట్ ఈస్ అ సిగ్నేటరీ పోస్ట్, మొత్తం ఫైనాన్షియల్ కంట్రోల్ పోస్ట్. నమ్మకమైన వ్యక్తి ఉండాలి.
ఇదివరకు చాలామంది చేశారు, కొంతమంది 3-4 టర్మ్లు కూడా చేశారు. కాబట్టి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి, ఒక మంచి ఫ్యామిలీ నుంచి రావాలి, అతనికి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో అనుభవం ఉండాలి. కోటా శంకర్రావు గారు ఎస్బీఐలో ఆఫీసర్గా కూడా పనిచేశారు ఆయన. కాబట్టి కోటా శంకర్రావు లాంటి వ్యక్తి వస్తే ఖచ్చితంగా ఆ పోస్టుకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో వారిని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ గారు పశ్నూరి, మంచి వాగ్దాటి ఉంది, ఆలోచన విధానం ఉంది, ఒక లాయర్, చాలా సీనియర్ వ్యక్తి. ఈసారి కూడా నాకు ఏ పోస్ట్ వద్దు, నేను ఉండి ఎగ్జిక్యూటివ్లో ఉంటానండి, ఏ పోస్ట్లో ఉన్నా పనిచేస్తామని చెప్పి వారు ముందుకు రావడం, వారిని ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ని హెడ్ చేయమని చెప్పి వారిని కూడా చీఫ్ విప్గా ఎగ్జిక్యూటివ్ ప్యానెల్కి మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలీ నాతో 4 స్తంభాల అటు నుంచి ఉన్నాడు, ఎన్నో పోస్టులు చేశాడు. ఏ పోస్ట్ అయినా చేయొచ్చు అన్నా, నేను నీతో ఎగ్జిక్యూటివ్లో ఉంటాను, నేను పనిచేస్తానని చెప్పి ఆలీ ముందుకు రావడం. అదేవిధంగా అశోక్ కుమార్, అందరూ ఒక్కసారి విష్ చేసేయండి ప్రెస్కి. అశోక్ కుమార్ సీనియర్ టీవీ ఆర్టిస్ట్, అందరూ కూడా ఇంటెలెక్చువల్. దీంట్లో బాబీ రాజ్బాబు గారి సోదరులు, రాజ్బాబు గారి కుటుంబం నుంచి ఒకడు ఉండాలని చెప్పి ఆయన కూడా తీసుకోవడం జరిగింది. జేఎల్ శ్రీనివాస్ని మేము తీసుకోవడం జరిగింది. జాకీ కూడా చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి, మంచి అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, జాకీని తీసుకోవడం జరిగింది. జిత్ మోహన్ మిత్రా కూడా సీనియర్ ఆర్టిస్ట్, అందరికీ పరిచయం, వారిని తీసుకోవడం జరిగింది. కరాటే కళ్యాణి కూడా మైరల్ నుంచి కోటాలో తీసుకోవడం జరిగింది. జోగి బ్రదర్స్ నుంచి కృష్ణరాజు గారు, జీవిత గారు, నరేష్ గారు కూర్చుని ఒక వెటకారంగా, ఒక వ్యంగ్యంగా ఆయన మాట్లాడే మాటలు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదంటే, ఎదట వ్యక్తికి ఎంత బాధ ఉందంటే, నేను కానీ తప్పు చేస్తుంటే నేను గుండె గీంచుకుని వెళ్ళిపోతాను, నేను భగవంతుడు సాక్షిగా చెప్తాను, నా పిల్లలు సాక్షిగానే ఎవరూ చెప్పరండి. మరి మీరు ఇండి చేసాం, మేము ఇండి చేసామంటారు. మా గోవిందరావు గారు అనే ఒక మెంబరు ఆయన ఎండి చేశాడు అనేది సభ్యులందరికీ తెలుసు. ఈ రోజున మరి మీరేం చేశారు చెప్పండి, మీరేం చేశారు? మా అమ్మగారు చేశారంటారు. మీ అమ్మగారు చేసింది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు మీ అమ్మగారు గురించి ఇక్కడ కాదు. నేను ఓట్లు నమ్మను, నాకు అసలే చుట్టు లేదు, నేను గుండు కొట్టించుకుంటే మళ్ళా త్వరలా నాకు ఇంటికి రావు, ఇవంటే మాట్లాడేది మనం. అంటే ఎంత వెటకారంగా ఉంది సభ్యత్వం. మళ్ళీ మీరే అంటారు ఏంటి, 10వ తారీఖున ఎలక్షన్ అయిపోతుంది, 11వ తారీఖు నుంచి కౌలించుకుంటాం, ముద్దు పెట్టుకుంటామని. ఇవన్నీ ఎందుకు? విచ్ స్టేట్మెంట్ యు ఆర్ గివింగ్, రాంగ్ స్టేట్మెంట్ గోయింగ్ ఆన్ పబ్లిక్. ఇది పబ్లిక్కి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఇది ఓన్లీ మా కుటుంబ సభ్యుల వ్యవహారం, మన సిస్టమ్స్ మనం బాగు చేయాలని, మనం బాగుపడాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఇక్కడ రెండోసారి శివాజీరాజా గారు ఇక్కడ రావడం, ఈ ప్యానెల్లో ఇంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళందరినీ మనం గెలిపించుకుందాం. ఏదో జరిగిపోయిందని ఒక వ్యక్తి అంటాడు, ఏదో కుట్ర జరిగిందని. ఒకటి చెప్తారండి ఉదాహరణగా, మా తాడేపల్లిగూడెంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగినప్పుడు కమిటీ ఏమంటారంటే, ఒరే మీ వార్డుకి ఏమైనా బాగు చేసుకుంటారంటే మేము ఏమైనా సపోర్ట్ చేస్తామంటే, దట్ టైం కృష్ణవంశీ అక్కడ ఉండేవాడు ఆ ఊర్లో. సరే అండి, మేమేదో అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఎన్టీఆర్లు కానీ ఏఎన్ఆర్ కానీ తెచ్చుకుంటాం, రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టుకుంటాం అండి. సరే అని చెప్పి కాంట్రాక్ట్ ఒక 20,000 ఇచ్చేవారు, ఏది ఆ వార్డు బాగు చేసుకోవటానికి. వాడు దాని మీద 30,000 సంపాదించుకోవచ్చు, అది మనకు అనవసరం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ₹1 కోటి ఇచ్చారు, అగ్రిమెంట్ అయిపోయింది. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలో పెద్ద వాళ్ళు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు కానీ ఇలాంటి పెద్ద వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు కూడా తెప్పించుకుని చూశారు. ఏమీ లేదని క్లీన్ చిట్ ఇచ్చిన వ్యక్తి మీద బురద చల్లటం మీ యొక్క విఘ్నతకే వదిలేసాం. మమ్మల్ని లాగేశారు బయటకని. జీవిత గారిని ఎవరిని లాగట్లేదండి. ఎవరు లాగుతారు? మీరేదో మాట్లాడుకుంటున్నారు తప్పితే ఎందుకు మళ్ళీ అన్ని ఛానల్స్కి తిరగవలసిన అవసరం లేదు. సో మంచి ఎక్కడుంటే మనుగడ ఎక్కడ ఉంటుంది, మనుగడ ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడే ఉంటుంది. లెట్ us ఓట్ ఫర్ శివాజీరాజా ప్యానల్ ఫర్ ఒక మంచి అభివృద్ధి రావాలి. మూవీ అసోసియేషన్కి మాకు కూడా ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ మాకు గోల్డ్ ఏజ్ హోమ్ ఉంది అని గర్వంగా ప్రతి ఒక్క సభ్యుడు చెప్పుకునే రోజు రావాలంటే ఈ ప్యానల్కి మనం మీ యొక్క సహకారం సభ్యులందరికీ తెలుసు. మేమేమి బ్లఫ్ చేయట్లేదు, జరిగిన వాస్తవాలు చెప్తున్నాం. సో ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. మేము ప్రెస్ మీట్ కూడా ఇదే ప్రెస్ మీట్, ఇంకో ప్రెస్ మీట్లు ఏం లేవు. సో మీరు రండి, చక్కగా మన కుటుంబాన్ని నిలబెట్టండి. మన శివాజీరాజా గారి ప్యానల్కి అత్యధికమైన మెజార్టీని ఇచ్చి
మూవీ అసోసియేషన్ సభ్యులు అంటే ఒక క్రమశిక్షణ గల ప్యానల్ శివాజీ రాజా గారు అని చెప్పి మరొకసారి మనం గెలిచిన రోజు చెప్పుకుందామని చెప్పే సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శివాజీ గారికి కానీ ఇతర సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.